హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో బిస్కెట్స్ రెడీ చేసుకుందాం. అవి కూడా మైదా లేకుండా, ఎగ్ లేకుండా వితౌట్ ఓవెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని ఫుల్‌గా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు పంచదార వేసుకుని, 4 యాలకులు వేసుకుని పౌడర్‌లా చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత మనం ఏ కప్పుతో షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో వేసుకుని ఇలా పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్‌లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో హాఫ్ కప్ వరకు శనగపిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పేస్ట్‌ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇవ్వాలి. పిండిని ఎక్కువ గట్టిగా అయితే కలపకూడదు. అలాగే లూజ్‌గా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి. పిండి గట్టిగా అయిపోతే బిస్కెట్స్ కూడా చాలా గట్టిగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకుని ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్‌గా ప్రెస్ చేస్తూ జీడిపప్పు, పిస్తాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా దీనిపైన పెట్టేసి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని బిస్కెట్స్‌ని రెడీ చేసుకున్న తర్వాత పలావ్ చేసుకునే పెద్ద గిన్నె ఉంటది కదా! దాన్ని 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రి, ప్లేట్స్ ఉంటాయి కదా! దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్‌ని స్లోగా ఇందులో పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ప్లేట్స్‌నైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ గిన్నెలోకి ఆ ఇడ్లీ స్టాండ్‌ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మూత వేసేసి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. అస్సల మీడియం ఫ్లేమ్ గానీ, ఫుల్ ఫ్లేమ్ గానీ పెట్టుకోకూడదు. సిమ్‌లో పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి లోపల వరకు కుక్ అవుతాయి. చూడండి ఇలా క్రాక్స్ వచ్చాయంటే బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఈ బిస్కెట్స్ కుక్ అవ్వటానికి 25-30 మినిట్స్ అయితే ఈజీగా పడతది. బిస్కెట్స్‌ని వేడిగా ఉన్నప్పుడు అసలు టచ్ చేయకూడదు. 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత మనం ఏదైనా చాకుతో గానీ, స్పూన్‌తో గానీ ఇలాంటి బిస్కెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి బిస్కెట్స్ మాడకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో నేను చెప్పిన కొలతలతో అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టి బిస్కెట్స్ ఇలా చేసుకుంటే బయట బిస్కెట్స్ కన్నా టేస్ట్‌గా ఉంటాయి. ఈ బిస్కెట్స్‌ని 10 డేస్ వరకు స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు. అంత టైం అయితే ఉండదండి. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటాయి. ఫాస్ట్‌గానే బిస్కెట్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి. మీ అందరి కోసం చిన్న పొడుపు కథ. అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను. వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. ఆన్సర్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. బిస్కెట్స్ నచ్చితే ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.